అల్లు అర్జున్ ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపేందుకు గాను నంద్యాలకు వెళ్లడం జరిగింది. ఎన్నికలు జరిగే సమయంలో కోడ్ ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి జన సమూహం ఏర్పడాలన్నా అనుమతులు తప్పనిసరి. శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలియజేసేందుకు గాను నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ ముందస్తు అనుమతులు తీసుకోలేదు. పైగా అల్లు అర్జున్ చూసేందుకు భారీ ఎత్తున జనం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు ఈ వివాదం చాలా పెద్దదైంది. ఎన్నికల ఫలితాల తరువాత కేసు కోర్టుకు చేరింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కేసులో అల్లు అర్జున్ను దోషిగా తేల్చాల్సిందిగా కోర్టులో పోలీసులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్లు మాత్రం ఏపీ హైకోర్టులో ఈ కేసు కొట్టివేయాలంటూ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లారు, అంతే తప్ప ప్రత్యేకంగా ఒక పార్టీకి కానీ ఒక అభ్యర్థికి కానీ ప్రచారం చేయడానికి అక్కడికి వెళ్లలేదంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో పాటు కొన్ని సాక్ష్యాలను సైతం కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది. దాంతో బన్నీ తరపు లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ కేసు నుంచి అల్లు అర్జున్ను తప్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వ్యక్తిగతం కనుక కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, అల్లు అర్జున్పై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోర్టు తీర్పివ్వడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని, శిక్షకు సైతం అల్లు అర్జున్ అర్హుడంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ బన్నీ తరపు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించడం ద్వారా కేసును క్వాష్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని, తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సమయంలో అభిమానులు అక్కడ గుమిగూడడం జరిగిందని లాయర్లు కోర్టుకు తెలియజేయడం జరిగిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 1-2 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప 2 రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2ను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. 1000 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన పుష్ప 2 నాన్ థియేట్రికల్ రూపంలో 400 కోట్లకు పైగా నిర్మాతకు తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 1000 కోట్లకు మించి వసూళ్లు సాధించాల్సి ఉంది. మరి ఆ స్థాయిలో పుష్ప 2 వసూళ్లు ఉంటాయో లేదో చూడాలి.